Moya. Hei, mana lah? Mata. Neo paatu paatu on teruwe bapak ini. Naya patte. Guna guna maam le teruwe kurga ni je. Naya matte. Saman kore betre. Soda na migil poinde to samya sesi dragar. Hei, thir hindalo. Seni munde ragi bisa. Nih, dia nak lepas lagi ya. Enggak lah. Kalau kita siapa?
ఇష్టపడేది తిరిగిపోయిన నా మగుడు నీ మగుడు రెండు కప్పులు పెట్టారే తిన్నా మాకు పోయి మన కుక్క మా విడిచిన బట్ట పూలు విడిచిన బట్ట పొలం విడిచిన బట్ట బట్ట ఏం ముట్టిగా మన ఆమె చూసుకోవచ్చు ముట్టిపోయి పెట్టండి విడిచారే నా బట్ట ఆ నా బట్ట నీ మామ కాపాడే కడుపుకొని ఉండేది వాంచ ఇంకోడు ఉంటాడు అక్కడ పోయి వాడు కప్పేరాడు మా చూడు ఆడున్నాడు వీడుకోపోతుంది అబ్బయ్యా నా మొదలు వేసుకున్నాను చూడే ఆడున్న పాతగా ఎక్కడికి వచ్చినారు అబ్బయ్యా చెరుకు పోయి షాపు తెస్తా ఉంటే చెరుకు పోయింది నా ముగ్గురు చెరుకు ఏం తెచ్చారు చూసునా ఏం తెచ్చి కప్పులు పట్టుకొచ్చినారా కప్పులు పట్టుకొచ్చేస్తే కప్పులు తెచ్చి నా ముగ్గురు కాసుకొని ఉన్నారు అయ్యా వాని యాలి వాని పెళ్ళాము పొందాటం ఏంట్రా అయ్యా వాని పెళ్ళాం తిట్టాల్సుంటే నా ముగ్గురు నా పక్కన ఇంకా చూస్తాను అయ్యా వాని పండాటి కాదు నాకు ఎక్కడ ఉంది తిట్టాల్సుంటే ముగ్గురు కొందరు తిప్ప వాని యాలి మన పెళ్ళామంటావు ఎట్లా తెలుసునా నువ్వు నా దగ్గరికి వచ్చిపోయినట్టు ఉంటుంది అంతేకాదు నా మొగుడు చేసింది ఇంకెట్లా అందరు మొగుడు అడిగికి పోయి చేసుకుంటాను అడిగికి పోయినా బంగారి నీ మొగుడు నాగుడు ఏం తెచ్చారు తెలుసా ఏం తెచ్చే నాగుడు వాళ్ళతో పెట్టారే అక్క మాడి చేస్తా సూరైతా నీ నమ్మకని నత్తోస పట్టే కన్నా తిన్నాలా ఏమన్నా మకం కరెక్ట్ కొట్టిందే కాకైపోయింది ఏమన్నా ఇరుపు నోట్లో పెట్టుకున్నావు క్రిస్టియన్స్ ఏమన్నా వచ్చినా నాకు పిడుచుంటే ఉంది నా తలపై మా మామ టవల్ ఎక్కడ పోయింది ఏ కులాయా నీ కులాయి నా ముఖం మెత్తుకొనిసింది అదే మమ్మ ఒకే మొప్పు ఒకే గొప్ప సాగే నా బట్ట అది మొప్పు కాదు కప్పు కాదు అదేం తెలుసునా అదొక్కరో నాతో కరోనా వ్యాక్సిన్ ఉన్నట్టు చూసుకుని వాసన కరోనా వ్యాక్సిన్ ఉన్నట్లు ఇంకట్లయితే నేను 6 నెలలు నేను హాస్పిటల్కి పోయే బాధ్యత లేదు నా బట్ట వచ్చిట నేను కుబరేసిందంటే కరోనా కరీమా కూడా దగ్గర చేరేది అట్లా వ్యాక్సిన్ అంతా ఉండేది ఎట్లా జ్వరం వచ్చేవాడికి కరోనా వచ్చేవాడికి తుప్పు వచ్చేవాడికి మలేరియా వచ్చేవాడికి అందుకు తగ్గించుకున్నా నీ తగ్గించుకొచ్చేసి నీకేస్తే ఇట్లా అందరికీ వ్యాక్సిన్ వేసి ఎంపిస్తా ఉంటాను అవునా నాకేసినట్ల అమ్మయ్య నాకేసినట్లు ఈ ఊర్లో చిన్నోళ్ళకి ఏమన్నా వ్యాక్సిన్ వేసకపోయిందా మనకు ఏమవుతుంది నువ్వు వ్యాక్సిన్ వేస్తామంట వాళ్ళు ఎనిమిదికి ఇప్పుడు ఇంజక్షన్ వేసుకొని ఎనిమిది కుచ్చి పోతారు అట్లా కాదప్పా వాడి ఇట్లంతా వచ్చిందంట నీది ఆ ఊరు నీ పేరేమి
నా దగ్గరికి ఎంత కావచ్చా ఇప్పుడు అమ్మయ్యా ఇది ఎవరు నీ పేరేం చెప్పింది మా ఎవరు తెలుసా బాబు మా ఊరు వచ్చి పెద్ద సిటీ బెంగళూరు బెంగళూరు నేను ఎడమ నీ దగ్గర వచ్చి పెద్దది నాకు కూడా నేను గుర్తాయితా కొట్టుకుంటా మా ఊరు పెద్ద సిటీ బెంగళూరు పెద్ద సిటీ బెంగళూరు ఆ బెంగళూరు పక్క బెంగళూరు కాపక్క హిందూస్థాన్ హిందూస్థాన్ ఎడం పక్క పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ పక్కన ఉండేదే మా ఊర్రా మా ఊరు పేరు చెప్పేకే నాకు సిగ్గవుతుందా ఎలా మా దేవుడు తెలుసునా చెప్పిడే మా ఊరు బెంగళూరు బెంగళూరు పక్క హిందూస్థాన్ హిందూస్థాన్ ఎడం పక్క పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ పక్కన ఉండేదే మా ఊరు పేరే నా బట్ట ఉజారు పడి పక్క తిప్పుకొనిసిన్నాను అయ్యా నీ నమ్మున్న మమ్మడికే యాదో ఇస్తారు పోతే ఒకటి పెట్టుకున్నా దాన్ని పెరికే ముట్టే పట్టి తిప్పుకోమని చెప్పాను పురుగున్నట్టుంది అమ్మాయి అమ్మ ఉంటే నా బట్ట నా బట్ట దానికి ఏం చేస్తుంది దానికి నేనేం చేస్తే తెలిసిన ఏం చేస్తున్నా దాన్ని 3 పెరిచి ఇంట్లో పెట్టి బీరులో పెట్టి బింగ్ వేసుకొచ్చేసి అంటే నీకు పుట్టిండే తలకాయ ఆంధ్ర తమిళనాడు కర్ణాటకలో పుట్టలేదా ఎట్లా వాడినవో నా తలకాయ నీ తలకాయ సరే ఆ చిన్న వంకాయ సరే జగన్ పోస్తా ఉన్నావు ఏడో నిన్ను నువ్వు చేస్తా అర్జెంట్ కాలకు వ్యాక్సిన్ ఎవరు ఇది సుందరగిరి పట్టణం సుందరగిరి పట్టణము ఈ సుందరగిరి పట్టణంలో నా అందమే నా చదువు మీ నా రూపు మీ నామని మీ బతికేదే కావాలి నా పుట్టు నాకు నా సొప్పు నా సౌభాగ్యం నా గురించి నీకేమన్నా కొంచెం తెలుసునా అమ్మయ్యా ఇది ఎవరు నీ పేరు యువత పోయి ముగ్గురు పేరు మినిగన్ పేరు చేసి చెప్తాను సుందరయ్య అందమైన ఒక సుందరి కాదమ్మా నేనేమో తెలుసునా ఎవరు నేను సూపులో సుందరాన్ని సూపులో నా సుందరాన్ని మాటలో నా మాయలాడి మాయలాడి మనసులో నా మోహనాంగి నలుగురు చేరితే నాగ కన్నిక పుసు పుసు ముగ్గురు చేరితే ముత్తైదు రాళ్ళు నా దగ్గరికి అప్పుడు జనాలు వచ్చిపోతా ఉంటే నేను పచ్చి పొత్తివరత అబ్బాయి నీ దగ్గరికి ఎప్పుడు పొజ్జనాలు వచ్చిపోతే నువ్వు పొత్తిపడతాయి మరి ఇంకేమైతా చూడి సోల్ పీక ఉంటారు పొజ్జనాలు వాళ్ళంతా వస్తే ఏమవుతుంది పూర పట్టరైపోతుంది హుషారు ఏమిటి అనుకుంటున్నా నేను అట్లా డ్యూటీలో ఉండాలి ఏమి నన్ను ఏమంటారు తెలుసా ఏమంటారు ఈ పూజకోట్లన్నీ డాక్టర్ అమ్మా అంటారు వచ్చినప్పుడు చెప్తా ఉంది బిడ్డలు వచ్చినప్పుడు ఏం చెప్తాండ్రి ఈ ఊర్లోకి వస్తుంది అయిపోతుంది మా ఊర్లోకి పెద్ద డగారమ్మ నీ మొత్తం ఎసోలేమో చూసా వాళ్ళంతా అనిండేది మా ఊరికి వస్తుంది పిగారమ్మా అనిండేది మా మామ చెప్పించింది నాకు అట్లయితే నా బట్టు కొట్టుకుంట నా బట్టుకుని కూకొని ఏం ఆలోచన చేస్తా ఉంటారు తెలుసుకున్నాయి నా బట్ట ఈ కట్టలు పుట్టింది ఆడ చిట్లేదని చంపుతా ఉన్నాడు మా మామ కాదు వాడు ఆశ నాగడం ఏమనుకోండి ఇప్పుడు ఇట్లా కట్టు పుట్టింది ఆడికి నా చిట్టే సాలు అయ్యా ఈ సుందరగిరి పట్టణంలో నన్ను ఎందుకు పిలిచావు ఇప్పుడు
అబ్బయ్యా నువ్వు డెలివరీ చేస్తావనే మాట అవునా?